జీవో నెంబర్ 317 స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపుల కొరకు జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులు ఐకాసా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులను వెంటనే స్థానిక జిల్లాలకు జోన్లకు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 190ను స్వాగతిస్తున్నాము, కానీ ఇచ్చే ఈ తాత్కాలిక డిప్యుటేషన్లో కూడా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాన్ని కల్పించడానికి ఖండించారు. జీవో 317 విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు డిప్యుటేషన్ జీవో 190లో కూడా స్థానికత లేదనే విషయంపైన స్పందించాలని కోరారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అందరికీ న్యాయం జరిగేలా గైడ్లైన్స్లో తగిన మార్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే నెల 27వ తేదీన చలో హైదరాబాద్ పేరిట వేలాది ఉద్యోగ ఉపాధ్యాయులతో దిగ్బంధం చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాసా చైర్మన్ హెచ్చరించారు. గత ప్రభుత్వము ఈ జీవో 317ని విడుదల చేసినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని తీవ్రంగా విమర్శించారు. ఇందులో స్థానికతకి చోటు కల్పించకపోవడం అన్యాయమని, ఇది అశాస్త్రీయమని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ప్రగతి భవన్ ముట్టడి చేసిన రోజు, గాంధీ జయంతి రోజు గాంధీ భవన్లో ముఖ్యమంత్రి గారు మాకు మద్దతు ఇస్తూ మన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మన ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇప్పటికి 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ప్రస్తుతమైనా సరే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు తిరిగి వారి సొంత జిల్లాలు, జోన్లకు స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు జరగాలని ఈ జీవో 317 జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇటీవల విడుదల చేసినటువంటి ఈ జీవో 190 వల్ల ఎవరికీ న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. అది సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇచ్చామని జీఏడీ చెప్తున్నారు, కానీ ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించినటువంటి జీవో. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి ఇది వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈ 190 వల్ల ఎవరికీ న్యాయం జరగదు. కేవలం శాశ్వతమైనటువంటి కేటాయింపులు, అది కూడా స్థానికత ఆధారంగా చేస్తేనే ఈ జీవో 317లో జరిగినటువంటి తప్పులు సవరించినట్టయితుంది. జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తరఫున గత 4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినాం. దాని ఫలితంగా ప్రభుత్వం ఒక 190 జీవోని తీసుకొచ్చింది. మరి దాంట్లో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి రిటైన్ వాళ్ళకి అవకాశం కల్పించకపోవడాన్ని 317 జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా పండిట్ పీఈటీలు కానీ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకు కూడా అవకాశం లేదు అనడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కేవలం క్లియర్ వేకెన్సీలలో మాత్రమే న్యాయం చేస్తామనడము, దానివల్ల కేవలం 5% మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మాత్రమే లాభం చేకూరుతుంది. అసలు ఈ 190 జీవోనే సరైనది కాదన్నట్టుగా 317 జేఏసీ భావిస్తున్నది. ఎందుకంటే మేము శాశ్వత కేటాయింపులు కోరుకుంటున్నాం, కానీ ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల డిప్యుటేషన్ మేము కోరుకోవట్లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు 317 బాధ్యులందరికీ 48 గంటలలో న్యాయం చేస్తానన్నారు. మేము అదే పాటను మేము కోరుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఆశించడం లేదు. మీరు ఇమ్మీడియట్ గా వెంటనే స్పందించి 317 బాధ్యులందరికీ శాశ్వత కేటాయింపులు జరిగేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇలాంటి స్పందించకపోతే ఈ శనివారం రోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి జీవో 317 చేసి పూనుకుంటుంది.